జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. కేవలం 11 సీట్లకే పరిమితమై అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాను సైతం కోల్పోయింది. దీంతో ఇప్పుడు ఆ పార్టీకి పలువురు మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. మరికొందరు శాశ్వతంగా రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటున్నారు. ఇక ఇదే క్రమంలోనే నగరి మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా సైతం కొన్నాళ్ల నుంచి సైలెంట్గా ఉంటూ వస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్ననాడు ప్రతిరోజు ఆమె టీడీపీ, జనసేన నేతలను టార్గెట్ చేసుకొని విమర్శలు గుప్పించేవారు. ముఖ్యంగా సీఎం చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ నిత్యం వార్తల్లో ఉండేది రోజా. అనంతరం రాష్ట్రంలో కూటమి అఖండ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో కొన్నాళ్ల నుంచి రోజా జాడ కనబడడం లేదనే కూటమి నేతలు విమర్శిస్తున్నారు. అదేవిధంగా తన సోషల్ మీడియా ఖాతా నుంచి వైసీపీ పార్టీ పేరును కూడా తొలగించింది రోజా. నిన్న మొన్నటి వరకు తన ఇన్స్టాగ్రామ్లో వైసీపీ నగరి ఎక్స్ ఎమ్మెల్యే, ఎక్స్ మంత్రిగా పేరు ఉండేది. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో ఆమె తన డీటెయిల్స్ను పూర్తిగా మార్చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరును తొలగించి నగరి ఎక్స్ ఎమ్మెల్యే, ఎక్స్ మంత్రిగా మార్పు చేశారు. అంతేకాదు పార్టీ అధినేత వైఎస్ జగన్ను అన్ఫాలో సైతం చేశారు. జగన్తో ఉన్న ఫోటోలను కూడా తొలగించారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రోజా గుడ్ బై చెప్పబోతున్నారా అనే చర్చ రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా మొదలైంది. ఈ పరిణామంతో అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సైతం షాక్కు గురయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా రోజా చేసిన మెసేజ్ అందరి అనుమానాల్ని పటాపంచలు చేసింది. ఇవాళ సీఎం జగన్ ని భారతిల పెళ్లిరోజు సందర్భంగా వారిద్దరికీ విషెస్ చెప్పింది. ఏళ్ళెన్ని గడిచినా చెదరని మీ అనుబంధం ఇలాగే కలకాలం సాగాలని ఆశిస్తూ అన్నా వదినకి హృదయపూర్వక పెళ్లి రోజు శుభాకాంక్షలు అంటూ వారిద్దరి ఫోటోను జత చేసి కామెంట్ చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.